గుడ్ మార్నింగ్ అండి. సో చూడండి, ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? మంత్ ఎండింగ్ ఆర్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్. స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్. కనిపిస్తుంది కదా? చూడండి, ఎస్ఏపి ఎఫ్ఐసిఓ చూడండి, ఎస్ఏపి ఈసీసీ అయినా S/4HANA అయినా సేమ్ కాన్సెప్ట్ అండి. సో ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్, మంత్ ఎండింగ్ మిమ్మల్ని అడుగుతారు, వాట్ ఆర్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అంటే చెప్పాలి. వాట్ ఆర్ ది ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ అంటే చెప్పాలి. డే టు డే ట్రాన్సాక్షన్స్ ఏంటంటే చెప్పాలి. ఇవన్నీ చెప్పాలి. సో ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్, ఎండ్ యూజర్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి? ఎగ్జాంపుల్, ఎండ్ యూజర్ ఏం చేస్తారు? కన్సల్టెంట్ కాదు, అంటే కన్సల్టెంట్ మీకు కన్సల్టెంట్ కూడా చేస్తారు. కన్సల్టెంట్ అంటే అనేది మీకు యాక్చువల్ మీకు ఏమైనా ప్రాబ్లం అయితే మీరు కన్సల్టెంట్ ని కాంటాక్ట్ చేస్తారు. చూడండి, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ, మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అండ్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ అని డిస్కస్ చేద్దాం. సో మంత్ ఎండింగ్ లో ఏం చేయాలి? యాజ్ ఏ ఎండ్ యూజర్ గా, ఎండ్ యూజర్ ఏం చేస్తారు? మంత్ ఎండింగ్ లో ఏం చేస్తారు? అప్డేట్ ది అప్డేట్ ది ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి అప్డేట్ చేస్తాం. ఏటీ కోడ్ లో చేస్తాం. మీకు టీ కోడ్ ఇంపార్టెంట్, టీ కోడ్ గుర్తుపెట్టుకోవాలని చెప్పాను కదా. ఏటీ కోడ్ చెప్పండి, ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? నోట్ చేసుకుంటున్నారా? ఎక్స్చేంజ్ రేట్ ఏటీ కోడ్ అప్డేట్ అవుతాయి. ఏటీ కోడ్ గుర్తుందా లేదా? గుర్తులేదు. మరి OB08. ఆ OB08. వెరీ గుడ్. OB08. సో ఎక్స్చేంజ్ రేట్ అనేది OB08 లో అప్డేట్ అవుతుంది. ప్రాపర్ గా అప్డేట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. అప్డేట్ ఎక్స్చేంజ్ రేట్ ఓబీజీ రేట్, యాక్చువల్గా ఇది కన్సల్టెంట్ యాక్టివిటీ, బట్ ఎండ్ యూజర్ కూడా ఇన్వాల్వ్ అయితే బెటర్. తర్వాత రికరింగ్ ఎంట్రీస్, లాస్ట్ క్లాస్ లో చెప్పాను. రికరింగ్ ఎంట్రీస్ ఎక్కడ రన్ చేస్తారు? రికరింగ్ ఎంట్రీస్ రన్ టీ కోడ్ ఏంటి? రికరింగ్ ఎంట్రీస్ టీ కోడ్ ఏంటి? FB D3 సార్. FB D3 సార్. ఎఫ్బి ఎంపీనా? FB D3 D3 సార్. FBD3. సో రికరింగ్ ఎంట్రీస్ రన్ చేస్తారు FBD3 ట్రాన్సాక్షన్ కోడ్ లో. ఇవన్నీ ఎండ్ యూజర్ యాక్టివిటీస్. ఇవన్నీ ఇక్కడ మీకు టోటల్ గా 11 పాయింట్స్ ఉన్నాయి. ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, కొన్ని మాత్రమే, ఒక 5 పాయింట్స్ అన్నా చెప్పండి చాలు. సో అప్డేట్ ది ఎక్స్చేంజ్ రేట్, రన్ రికరింగ్ ఎంట్రీస్ రన్ చేస్తారు. తర్వాత పోస్ట్ ట్యాక్స్ పేయబుల్స్. పేయబుల్స్ ఏమన్నా ఉన్నాయా? జిఎస్టీ ఇవన్నీ ఉంటాయి, కొన్ని టీడీఎస్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా పోస్ట్ చేయాలి. ట్యాక్స్ పేయబుల్స్ ఇవన్నీ కూడా చేయాలి. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అనేది చాలా ఉంటుందండి, బట్ ఆ డిఫరెన్సెస్ అనేది మీకు ఆ కాన్సెప్ట్ నేను చెప్పలేదు కదా. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చెప్పాను. రివాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? నాన్ లోకల్ కరెన్సీకి లోకల్ కరెన్సీకి మధ్య ఉన్న డిఫరెన్సెస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అంటే డిఫరెన్సెస్ బిట్వీన్ నాన్ లోకల్ కరెన్సీ అండ్ లోకల్ కరెన్సీ అండ్ నాన్ లోకల్ కరెన్సీ చేస్తామని చెప్పండి. తర్వాత మేజర్ ఇంపార్టెంట్, ఇది చెప్పాలి, ఫస్ట్ ఇది చెప్పాలి మీరు. పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్డ్ డాక్యుమెంట్. పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటి? ఇంకా పెండింగ్ ఏమున్నాయి? పార్క్ డాక్యుమెంట్స్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి? హోల్డ్ డాక్యుమెంట్స్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి? ఇవి చెప్పాలి. ఇది మేజర్ ఇంపార్టెంట్. సో ఇది R2R కిందకు వస్తుంది. ఇది R2R. తర్వాత వెండార్ పేమెంట్స్ అంటే ఇది మనకి R2R కి సంబంధించింది కాదు. వెండార్ అంటే P2P.
P2P కిందకు వస్తుంది. ఇది మీరు చెప్పకపోయినా పర్వాలేదు, P2Pకి సంబంధించింది. ఇది R2R అంటే ఇది R2R కిందకు వస్తుంది. ఇది కూడా R2R. R2R రికరింగ్ ఎంట్రీస్ రన్ చేయటం కూడా R2R. పేయబుల్స్, రిసేబుల్స్, ఇది యాక్చువల్గా మనకి ఏంటంటే ఆ, ఇది సపరేట్గా వస్తుంది యాక్చువల్గా. ఇది పేయబుల్స్ రిసీబుల్స్ అనేది మనకి ఇది P2P. పేయబుల్స్ అంటే ఏంటి? ట్యాక్స్ పేయబుల్స్ అని అలా ఉంచండి ఇది. ఓకే. తర్వాత ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్, ఇది కూడా R2R కిందకే వస్తుంది. R2R ఇది P2P. తర్వాత చూడండి, ఏపీపీ రన్ అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ రన్ అంటారు. ఇది ఇది వచ్చేసి P2P కిందకు వస్తుంది, R2R కిందకు రాదు ఇది. P2P. ఓకే. P2P కిందకు వస్తుంది. ఇది డన్నింగ్ అంటే ఏంటి? కస్టమర్ కి సంబంధించింది. ఇది O2C కిందకు వస్తుంది. O2C ఆర్డర్ టు క్యాష్. O2C కిందకు వస్తుంది, ఆర్డర్ టు క్యాష్ కిందకు వస్తుంది. ఇది కూడా ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఇప్పుడు ఏపీపీ రన్ అంటే ఏంటి? ఏపీపీ రన్ చేయడం ద్వారా థౌజండ్స్ ఆఫ్ ది వెండార్ ఇన్వాయిసెస్ అనేవి ఎట్ ఏ టైం క్లియర్ చేస్తారు. 10,000 ఇన్వాయిసెస్ ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. తర్వాత డన్నింగ్ అంటే O2Cలో వస్తుంది. ఇక్కడ ఇక్కడ మీకు సంబంధం లేదు. ఓ టూ సి అంటే ఆర్డర్ టు క్యాష్ అంటారు. డన్నింగ్ అంటే ఏంటి? డన్నింగ్ అంటే రిమైండర్స్. ఎవరైతే కస్టమర్స్ పేమెంట్ చేయలేదో వాళ్ళకి రిమైండర్ నోటీసెస్ అనేవి ఫార్వర్డ్ చేస్తారు. మీరు ఈఎంఐ కట్టాలి, రిమైండర్ నోటీసెస్ అనేవి మీకు ఫార్వర్డ్ చేస్తారు. ఓకేనా? డిప్రిసియేషన్ రన్. డిప్రిసియేషన్ అంటే ఏంటి? అసెట్ పైన అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తారు. వీటిలో ఇన్వాల్వ్ అయ్యి చెప్పకండి మీరు, మాక్సిమం ఇది అవసరం లేదు. మీరు వీటిలో ఇది కొంచెం అసెట్ అకౌంటింగ్ అనే సపరేట్. మీరు ఓన్లీ R2R ఉన్నాయి కదా, ఇవే నేర్చుకోండి. ఇవన్నీ వద్దు, R2Rకి సంబంధించినవి మాత్రమే నేర్చుకోండి. ఇది ఫస్ట్ చెప్పాలి, ఇవి చెప్పాలి తర్వాత. ఓకేనా? తర్వాత ఇవన్నీ P2P కిందకి వస్తుంది. సో ఇది వచ్చేసి కన్సల్టెంట్ యాక్టివిటీ, మీకు సంబంధం లేదు. ఇది కన్సల్టెంట్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది కన్సల్టెంట్కి సంబంధించింది. ఇది కూడా కన్సల్టెంట్కి సంబంధించింది. ఇది అవసరం లేదు మీకు. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. వీటిలో మీరు R2R పాయింట్లు ఏం గుర్తుపెట్టుకుంటారు? ఇదొకటి, రికరింగ్ ఎంట్రీస్ రన్ చేయటం ఒకటి. తర్వాత ఫారిన్ కరెన్సీ రివాల్యుయేషన్ అనేది మీకు ఇది లెంతీ కాన్సెప్ట్. ఇది అంటే మీ కాన్ఫిగరేషన్స్ చాలా ఉంటాయి. ఫారిన్ కరెన్సీ రివాల్యుయేషన్ అంటే మీనింగ్ ఏంటి? వీ నీడ్ టు అనలైజ్ ది నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు చేస్తారని చెప్పండి, మీరు చేశామని చెప్పకండి. తర్వాత ఇవి చేస్తారు, హోల్ డాక్యుమెంట్, పార్క్ డాక్యుమెంట్, ఇవన్నీ. ఈ 4 పాయింట్స్ చెప్పాలి. తర్వాత ఇంకేం చెప్పాలి? 10th పాయింట్ ఇంకోటి నోట్ చేసుకోండి అడిషనల్గా. సో ఏం చెప్తారు? బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్, లేదంటే బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్, ఫిజికల్ డాక్యుమెంట్, విల్ పోస్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీస్ ఆన్ ది FB50 ట్రాన్సాక్షన్ కోడ్ అండ్ F-02 ట్రాన్సాక్షన్ కోడ్లో డే టు డే ట్రాన్సాక్షన్స్ అనేవి మనం పోస్ట్ చేస్తాం. ఇది మీరు చెప్పాల్సింది. డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని పోస్ట్ చేస్తాం అంతే. ఈ కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇవి డే టు డే యాక్టివిటీస్ ఇవన్నీ కూడా. మేజర్గా డాక్యుమెంట్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాము. బేస్డ్ ఆన్ ది ఫిజికల్ డాక్యుమెంట్ విల్ పోస్ట్ ది డాక్యుమెంట్ ఎంట్రీస్. తర్వాత ఈ రెండింగ్ యాక్టివిటీస్ ఏం చెప్పచ్చు? ఈ రెండింగ్ యాక్టివిటీస్ ఎగ్జిక్యూట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా రన్ చేస్తారో చెప్పాను కదా మీకు. బిజినెస్ ఏరియా వైజ్, కాస్ట్ సెంటర్ వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్ F.01లో ఎగ్జిక్యూట్ చేస్తాం, లేదంటే SAP1 ట్రాన్సాక్షన్ కూడా ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే. క్యారీ ఫార్వర్డ్ ది వెండర్ బ్యాలెన్సెస్ అండ్ కస్టమర్ బ్యాలెన్సెస్, ఇది వచ్చేసి P2P కిందకు వస్తుంది. P2P అండ్ O2C. ఇది మీకు సంబంధం లేదు. తర్వాత క్యారీ ఫార్వర్డ్ ది జిఎల్ బ్యాలెన్సెస్ ని క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఇయర్ లో క్లోజింగ్ బ్యాలెన్స్ ని నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఇది ఒకటి చెప్పాలి. ఓకే. ఇది R2R కి సంబంధించింది. ఇది కూడా R2R గుర్తుపెట్టుకోండి, R2R కిందే ఉంచుతాం ఇది.
సో ఈ టీ కోడ్ లో మామూలుగా ఎవరేం చేస్తారు, R2R కి సంబంధించిన రిపోర్ట్స్ వస్తాయి. తర్వాత వెండార్ కి సంబంధించింది కస్టమర్ బ్యాలెన్స్ అన్ని కంప్లీట్ గా R2R P2P O2C అన్ని వస్తాయి ఇక్కడ. సో ఇది మనం R2R కాబట్టి R2R పెట్టుకుంటున్నాం. తర్వాత ఇది వచ్చేసి P2P O2C మీకు సంబంధం లేదు. తర్వాత క్యారీ ఫార్వర్డ్ ది జిఎల్ బ్యాలెన్సెస్ ఈ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ ని నెక్స్ట్ ఇయర్ కి ఫార్వర్డ్ చేస్తాం. తర్వాత ఇది కన్సల్టెంట్ యాక్టివిటీ మీకు సంబంధం లేదు. బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ రిసీవబుల్ ఫ్రమ్ ది కస్టమర్ ఇది O2Cకి సంబంధించింది, ఇది మీకు సంబంధం లేదు. ఇది కూడా బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ వెండార్స్ కదా. ఇది P2P. తర్వాత సబ్మిట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్కి సబ్మిట్ చేస్తాం. ఇది R2R. ఇవి మేజర్గా మీరు చేసేది. ఈ R2R అని ఏవైతే ఉన్నాయో అవన్నీ చదవాలి. ఓకేనా. మంత్ ఎండ్ అండ్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ విల్ టేక్ కేర్ బై ఎండ్ యూజర్స్. ఎవరు చేస్తారు మంత్ ఎండింగ్ అండ్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ అనేవి? ఎండ్ యూజర్స్ చేస్తారు. ఇఫ్ ఎండ్ యూజర్ ఫేస్ ఎనీ ఇష్యూ ఫంక్షనల్ కన్సల్టెంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. మీరు ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేశారు ఈ మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ చేయడంలో, ఏమవుతుంది అప్పుడు? కన్సల్టెంట్ని కాంటాక్ట్ చేస్తారు. సో SAP FICO కన్సల్టెంట్ని కాంటాక్ట్ చేస్తారు. ఇది మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అంటే ఇవన్నీ చెప్పాలి. R2R ఉన్నాయి కదా, ఇవన్నీ చెప్పాలి. ఈ పాయింట్స్ చెప్పాలి. తర్వాత ఎవ్రీడే ఏం చేస్తాము, ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్ట్ చేస్తాం. తర్వాత ఇది కూడా R2R అంటే చూడండి, ఇవన్నీ R2Rకి సంబంధించి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇవి క్లియర్ కదా, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ O2C P2Pకి సంబంధించినవి. మీరు రెజ్యూమ్ దేనికి పెడతారు, R2Rకి పెడితే R2R మీద ట్రై చేయండి, వాటి మీద ఎక్కువ ఉంటాయి వేకెన్సీస్. బట్ P2P కూడా బేసిక్ నాలెడ్జ్ ఉందని పెట్టారనుకోండి, P2P నేను చెప్తాను మీకు. P2P బేసిక్ నాలెడ్జ్ ఉందని చెప్తే అడ్వాంటేజ్ ఏంటి? P2P కూడా వెళ్ళొచ్చు మీరు. O2C బేసిక్ నాలెడ్జ్ ఉందని చెప్తారు, O2C కూడా వెళ్ళొచ్చు. అట్లా క్లియర్ కదా. నెక్స్ట్, సో ఇది కన్సల్టెంట్కి సంబంధించింది. తర్వాత ఏం చేస్తారు మీరు, ఇంకా ఇక్కడ ఏం చెప్తారు, టికెట్స్ రేట్ చేస్తారు. మీరు యాక్చువల్గా మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఇఫ్ యూ కెన్ ఫేస్ ది ఎనీ ఇష్యూ వీ విల్ రేజ్ ది టికెట్. సో ఏం టికెట్స్ రేట్ చేస్తారు? P1, P2, P3, P4 ఈ టికెట్స్ అనేవి రేట్ చేస్తారు డైలీ. ఏమన్నా ఎర్రర్ ఫామ్ అయితే ఏం చేస్తారు, డే టు డే యాక్టివిటీస్లో టికెట్స్ రేట్ చేస్తారు. ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఇఫ్ యూ కెన్ ఫేస్ ఎనీ ఇష్యూ వీ విల్ రేజ్ ది టికెట్. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్. స్కోపింగ్ ఇది మీకు సంబంధించింది కాదు. ఇవన్నీ అవసరం లేదు, చూద్దాం. తర్వాత చూడండి, ఎండ్ యూజర్ ట్రైనింగ్ అంటే కన్సల్టెంట్. మీకు ట్రైనింగ్ ఎవరు ఇస్తారు? కన్సల్టెంట్స్ ఇస్తారు. ఎంట్రీస్ పోస్ట్ చేయడం అవన్నీ ఎవరు చెప్తారు? కన్సల్టెంట్ చెప్తారు. సో ఇవన్నీ ఏంటి, ఓకే. ఇది మంత్ ఎండింగ్ కాదండి, యాక్చువల్గా డే టు డే క్రిందకే వస్తుంది ఇది. వన్ మినిట్, ఇవన్నీ మార్చేద్దాం. ఇది R2R కదా, ఇది కూడా R2R. సబ్మిట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఈ రెండింగ్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ జనరేట్ చేసి సబ్మిట్ చేస్తాం. తర్వాత డే టు డే యాక్టివిటీస్. సో SAP FICO ఎండ్ యూజర్ డే టు డే యాక్టివిటీస్ ఏం చెప్పచ్చు? స్కోపింగ్ మీకు సంబంధం లేదు, ఇది మీది కాదు. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే ఏంటి? మీరు ఏ వర్క్ చేసినా సరే ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ని బేస్గా చేసుకుని చేయాలి. చెప్పచ్చు ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు, ఫిజికల్ డాక్యుమెంట్ని బేస్గా చేసుకుని పోస్ట్ చేస్తారు, అదే మీ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్.
ఫిజికల్ డాక్యుమెంట్ని బేస్గా చేసుకుని ఎంట్రీ పోస్ట్ చేస్తారు. అదే ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్. ఓకేనా? తర్వాత టికెట్స్ రేజ్ చేస్తారు. మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. సో ఏం చేస్తారు? టికెట్స్ రేజ్ చేస్తారు. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్. ఓకే, ఇలా టికెట్స్ రేజ్ చేస్తారు. P2, P3 అండ్ P4 టికెట్స్ అనేవి రేజ్ చేస్తారు. డే టు డే యాక్టివిటీస్. ఓకేనా? ఇది కూడా కన్సల్టెంట్కి సంబంధించింది, మీకు సంబంధం లేదు. తర్వాత కోఆర్డినేట్ విత్ టీమ్ లీడర్. మీ టీమ్ లీడర్తో కలిసి వర్క్ చేయాలి కదా మీరు. మీ పైన ఎవరు ఉంటారు? సూపర్ యూజర్, పవర్ యూజర్, కోర్ యూజర్ ఇట్లా ఉంటారు. సో కోఆర్డినేట్ విత్ ది టీమ్ లీడర్. ఫాలో ది SLA, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ని ఫాలో అవుతూ మీరు వర్క్ చేస్తారు. ఓకేనా? ఇది మీకు అవసరం కిక్ ఆఫ్ మీటింగ్. ఇది డే టు డే, ఇవన్నీ కూడా డే టు డే యాక్టివిటీస్. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ని బేస్గా చేసుకుని వర్క్ చేస్తారు. Based on the proof of evidence, we will post the document entries and tickets raise చేస్తారు. At the time of accounting entry posting, if we can face any issue, we will raise the ticket. Coordinate with team leaders. Team leaders తో కలిసి వర్క్ చేస్తారు. Follow the SLA. SLA అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ని ఫాలో అవుతూ వర్క్ చేస్తారు. ఓకేనా? తర్వాత ఫాలో ది SLA. ఫాలో ది క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్. క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఫాలో అవుతూ వర్క్ చేస్తారు. సబ్మిట్ ది డాక్యుమెంటేషన్ రిపోర్ట్ ని సబ్మిట్ చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా కూడా చెప్పాలి. డే టు డే మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, ఇవన్నీ కూడా మంత్ ఎండింగ్ యాక్టివిటీస్. తర్వాత ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్. ఇవి డే టు డే. ఫస్ట్ అడిగేది డే టు డే యాక్టివిటీస్. ఇవి చెప్పాలి. క్లియరా? ఇవన్నీ మీకు సంబంధం లేదు. ఇవన్నీ కూడా కన్సల్టెంట్ సంబంధించినవన్నీ కూడా. Client information gathering process, preparation coordinate with the blueprint, follow the SLA, scoping. ఇది మీకు సంబంధం లేదు. ఇంతవరకు మీకు రెస్పాన్సిబిలిటీ. ఇవి చెప్పాలి. క్లియరా? అర్థమైందా లేదా? అర్థమైంది. సో ఇవన్నీ డే టు డే యాక్టివిటీస్ అండ్ మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్. సో ఫస్ట్ డే టు డే యాక్టివిటీస్ అయితే ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ని గ్యాదర్ చేస్తాము. బేస్డ్ ఆన్ ఫస్ట్ ఏం చెప్పాలి? బేస్డ్ ఆన్ ది ఫిజికల్ డాక్యుమెంట్ we will post the accounting entries. Based on the physical document we will post the accounting entries. Accounting entries ని పోస్ట్ చేస్తాం. Based on the physical document we will post the documents on the SAP. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే ఏంటి? మనకు యాక్చువల్ డాక్యుమెంట్ ఇస్తారు, అదే కదా ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్. టికెట్స్ రేజ్ చేస్తాం. అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, ఇఫ్ యూ కెన్ ఫేస్ ది ఎనీ ఇష్యూ we will raise the ticket. తర్వాత కోఆర్డినేట్ విత్ టీమ్ లీడర్, ఫాలో ది SLA, ఫాలో ది క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్, సబ్మిట్ ది డాక్యుమెంటేషన్ రిపోర్ట్స్. ఇది డే టు డే యాక్టివిటీస్. ఓకే, ఇది R2R దేనికైనా ఒకటే. ఇది R2R అయినా, P2P అయినా, O2C అయినా సేమ్ ప్రాసెస్. ఇవే చేసేది, ఇదే చేస్తారు, సేమ్ ఇదే చేసేది. ఇవి డే టు డే యాక్టివిటీస్.
మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఇవి చెప్పాలి, మంత్ ఎండింగ్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా. ఇయర్ ఎండింగ్, ఇయర్ ఎండింగ్ లో మేజర్గా ఏం చేస్తాము, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తాం. అలాగే బ్యాలెన్సెస్, ఇయర్ లో ఉన్న క్లోజింగ్ బ్యాలెన్సెస్ నెక్స్ట్ ఇయర్ కి ఫార్వర్డ్ చేస్తాం. అలాగే ఇయర్ ఎండింగ్ లో ఇంకోటి చెప్పుకోవచ్చు, అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పోస్టింగ్స్ కూడా చేస్తాం. ఓకేనా, ఇవి గుర్తుపెట్టుకోండి. క్లియరా, అర్థమైనంత వరకు క్లియర్ ఉందా? అర్థమైంది సార్. తర్వాత చూడండి, ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇది వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్. వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్, చూడండి, వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఏంటి, వాలిడేషన్ అంటే ఏంటి, సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి చూద్దాం. వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఏంటి చూడండి. సో వాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి, సబ్స్టిట్యూషన్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్? సో వాలిడేషన్ అంటే పోస్టింగ్ కండిషన్ అని అర్థం. పోస్టింగ్ కండిషన్, వాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి, పోస్టింగ్ కండిషన్. ఇప్పుడు వాలిడేషన్ కాన్ఫిగరేషన్స్ అన్ని కన్సల్టెంట్ చేసేస్తారు. మీరు ఏం చేయాలి, ఎగ్జాంపుల్ మీరు FB50 ట్రాన్సాక్షన్ కోడ్లో ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. ఇక్కడ FB50 ట్రాన్సాక్షన్ కోడ్లో ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. పోస్ట్ చేసినప్పుడు వాలిడేషన్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. ఇస్తేనే మీకు ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఎగ్జాంపుల్, 1 మినిట్, మీకు ఒక వీడియో మీకు ఒకటి చూపిస్తాను, వెయిట్ చేయండి. వన్ మినిట్ వెయిట్ చేయండి, ఒక షీట్ ఓపెన్ చేస్తున్నాను.
స్క్రీన్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా లేదా? నా వాయిస్ వినిపిస్తుందా మీకు? కన్ఫర్మ్ చేయండి, స్క్రీన్ కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది సార్. చూడండి, Yes, sir. వ్యాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఈసీసీ S/4HANA సేమ్ కాన్సెప్ట్ అండి. సో వ్యాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? వ్యాలిడేషన్ ఇస్ నథింగ్ బట్ పోస్టింగ్ కండిషన్స్ అని అర్థం. పోస్టింగ్ కండిషన్స్ అంటారు వ్యాలిడేషన్ ని. వ్యాలిడేషన్ అంటే ఏంటి? పోస్టింగ్ కండిషన్. వ్యాలిడేషన్ ఈజ్ చెకింగ్ ఆర్ కంట్రోల్ ది స్పెసిఫిక్ ఫీల్డ్. మిమ్మల్ని ఏం అడగరు. వ్యాలిడేషన్ అంటే ఏంటంటే చెప్పండి అంతే. పోస్టింగ్ కండిషన్ ఇది ఒకటే. సో వ్యాలిడేషన్ అంటే అసలు మీనింగ్ చూద్దాం. ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్. మనం మీరు FB50 ట్రాన్సాక్షన్ కోడ్కి వచ్చారు. ఎగ్జాంపుల్ FB50 ట్రాన్సాక్షన్ కోడ్కి వచ్చారు. సో FB50లో చూడండి, ఇక్కడ ఏముంది? రిఫరెన్స్ ఫీల్డ్ ఉంది, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఉంది. అంటే రిఫరెన్స్ ఫీల్డ్ అనేది ఇవ్వాలి. ఏమని ఇవ్వాలి? మనం ఇష్టం వచ్చినట్లు మనకి ఇచ్చేస్తారు ఎండ్ యూజర్స్. అలా కాదు. బ్యాక్ ఎండ్ లో కన్సల్టెంట్ అనేవాళ్ళు కాన్ఫిగరేషన్ చేస్తారు. ఆ కాన్ఫిగరేషన్ ఏమైతే చేస్తారో ఆ వ్యాలిడేషన్ అనేది ఆ పర్టికులర్ ఫీల్డ్ లో ఇవ్వాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ రిఫరెన్స్ ఫీల్డ్, ఎస్, రిఫరెన్స్ ఫీల్డ్ కి వ్యాలిడేషన్ చేశారు అనుకుందాం. కొన్ని డాక్యుమెంట్ హెడర్ చేశారు అనుకుందాం. ఈ ఫీల్డ్ కి వ్యాలిడేషన్ ఉంది. సో ఆ ఫీల్డ్ అనేది ఎంటర్ చేయాలి. ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో చేస్తేనే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఎండ్ యూజర్ అనేవాళ్ళు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మీకు ఒక మెసేజ్ వస్తుంది లాస్ట్ లో, ఎర్రర్ మెసేజ్. వ్యాలిడేషన్ టెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుందా? కనిపిస్తుందా? సో ఈ వ్యాలిడేషన్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. ఇస్తేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. దీన్ని ఏమంటారు? వ్యాలిడేషన్ అంటారు. వ్యాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? పోస్టింగ్ కండిషన్. కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఎవరు చేస్తారు? కన్సల్టెంట్ చేసేస్తారు. మీరు ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో వ్యాలిడేషన్ అనేది ఇవ్వాలి. ఇస్తేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది. దీన్ని వ్యాలిడేషన్ అంటారు. వ్యాలిడేషన్ అనేది కన్సల్టెంట్ మొత్తం చేసేస్తాడు. సో ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు ఏమేమి ఇస్తారంటే వ్యాలిడేషన్ ఇస్తారా? ఎస్ ఇస్తామని చెప్పాలి. ఎవరు చేస్తారు? కాన్ఫిగరేషన్స్ అన్ని కన్సల్టెంట్ చేస్తారు. సో రిఫరెన్స్ ఫీల్డ్ కావచ్చు, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ కావచ్చు, లేకపోతే దేనికైనా అవ్వచ్చు, ఏ ఫీల్డ్ కైనా అవ్వచ్చు, లైన్ ఐటమ్ కూడా అవ్వచ్చు. సో వ్యాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? పోస్టింగ్ కండిషన్ అని అర్థం. పోస్టింగ్ కండిషన్. వ్యాలిడేషన్ ఇస్ నథింగ్ బట్ పోస్టింగ్ కండిషన్. వ్యాలిడేషన్ ఈ చెకింగ్ ఆర్ కంట్రోల్ ది స్పెసిఫిక్ ఫీల్డ్. అంటే ఏ ఫీల్డ్ లో ఏమి ఇవ్వాలనేది వ్యాలిడేషన్ అనేది చెక్ చేసుకుంటుంది. మనం కరెక్ట్గా ఇస్తేనే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకేనా? సో validation is nothing but verify or check specific field. Validation is nothing but define the mandatory fields at the time of accounting entry posting. Validation అనేది చెక్ చేస్తుంది. కరెక్ట్ ఇన్పుట్స్ ఇవ్వాలి. ఇస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వదు. At the time of accounting entry posting, system will be checking my condition. If it is true, the accounting entry will be posted. If you cannot give proper input, system showing error message. ఎర్రర్ మెసేజ్ అనేది చూపిస్తుంది. దీన్ని వ్యాలిడేషన్ అంటారు. ఇవి మీకు అవసరం లేదు. ఇవన్నీ కూడా కన్సల్టెంట్ లెవెల్ కాన్ఫిగరేషన్కి సంబంధించింది. సో వ్యాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? పోస్టింగ్ కండిషన్. ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ వీ నీడ్ టు ఎంటర్ ది ప్రాపర్ వ్యాలిడేషన్ నేమ్. ఇఫ్ యూ కెన్ గివ్ ది ప్రాపర్ వ్యాలిడేషన్ నేమ్, డాక్యుమెంట్ ఎంట్రీ విల్ బి పోస్టెడ్. అదర్వైజ్ సిస్టమ్ విల్ బి థ్రోయింగ్ ది ఎర్రర్ మెసేజ్ అంటారు. ఎర్రర్ మెసేజ్ వస్తుంది. సో ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వాలి. ఇప్పుడు రిఫరెన్స్ ఫీల్డ్ కి వ్యాలిడేషన్ చేశారు అనుకుందాం. రిఫరెన్స్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. మీరు ఎంటర్ చేయాలి. వ్యాలిడేషన్ ఏమి ఇచ్చాడు? SAP1 అనేది ఇచ్చాడు. అది ఆటోమేటిక్ గా పోస్ట్ అవుతుంది. ఇవ్వాలి. మీరు ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో వ్యాలిడేషన్ ఫీల్డ్స్ అనేవి మెన్షన్ చేయాలి. ఆ వ్యాలిడేషన్ ఫీల్డ్ ఏమి ఇవ్వాలనేది మీకు మీ TL చెప్తారు. ఆ నెంబర్, ఆ నేమ్ అనేది ఇవ్వాలి ఆ పర్టికులర్ ఫీల్డ్ లో. దాన్నే వ్యాలిడేషన్ టెక్స్ట్ అంటారు. సో వ్యాలిడేషన్ అంటే ఏంటి? పోస్టింగ్ కండిషన్ అని అర్థం. ప్రాపర్ ఇన్పుట్స్ ఇస్తే తప్ప ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు. సో కాన్ఫిగరేషన్ మీకు సంబంధం లేదు. ఓన్లీ వ్యాలిడేషన్ టెక్స్ట్. ఇక్కడ నేమ్ ఉంది చూసారా? ఈ నేమ్ ఇప్పుడు రిఫరెన్స్ ఫీల్డ్ అవ్వచ్చు, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ అవ్వచ్చు, లేకపోతే లైన్ ఐటమ్ లెవెల్లో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒక ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వాలి. ఇస్తేనే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. దీన్ని వ్యాలిడేషన్ అంటారు. వ్యాలిడేషన్ అంటే ఏంటి? పోస్టింగ్ కండిషన్. వీ నీడ్ టు ఎంటర్ ది వ్యాలిడేషన్ టెక్స్ట్ అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. సో ఆ టెక్స్ట్ అనేది ఇవ్వాలి. ఇస్తే తప్ప ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు. దీన్ని వ్యాలిడేషన్ అంటారు. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్. ఇది కూడా మీకు సంబంధం లేదు, కన్సల్టెంట్ కి సంబంధించింది. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ అంటే మీనింగ్ ఏంటి?
At the time of accounting entry posting, whatever inputs is required based on the client requirement, it will be updated automatically based on the substitution configurations. Substitution configurations అనేది కన్సల్టెంట్ చేస్తారు, కానీ సబ్స్టిట్యూషన్ అనేది ఆటోమేటిక్గా పిక్ అవుతుంది. వాలిడేషన్ నేమ్ అనేది మాన్యువల్గా ఇవ్వాలి. వాలిడేషన్ నేమ్ అనేది మాన్యువల్గా ఇవ్వాలి. అర్థమైందా? వాలిడేషన్ నేమ్ అనేది మనం మాన్యువల్గా ఇస్తాం. సబ్స్టిట్యూషన్ నేమ్ అనేది ఆటోమేటిక్గా పిక్ అవుతుంది. వాలిడేషన్ నేమ్ అనేది ఆటోమేటిక్గా మనం వాలిడేషన్ అనేది మాన్యువల్గా ఎంటర్ చేయాలి. సబ్స్టిట్యూషన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది, మీరేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. So at the time of accounting entry posting, whatever inputs is required based on the client requirement, it will be updated automatically based on the substitution configurations. ఇవన్నీ కూడా కన్సల్టెంట్ చేస్తారు. సబ్స్టిట్యూషన్ కాన్ఫిగరేషన్స్ అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. వాలిడేషన్ అనేది మాన్యువల్గా ఎంటర్ చేయాలి పర్టికులర్ ఫీల్డ్లో. సబ్స్టిట్యూషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. క్లియర్ కదా? ఓకే సార్. ఇది గుర్తుపెట్టుకోండి. వాలిడేషన్ అంటే ఏంటి? పర్టికులర్ ఫీల్డ్, ఏ ఫీల్డ్లో ఏమి ఇవ్వాలనేది వాలిడేషన్ రూల్ అనమాట. వీటిని పోస్టింగ్ కండిషన్స్ అంటారు. అది మీరు మాన్యువల్గా ఎంటర్ చేయాలి. సబ్స్టిట్యూషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మీరేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అది చూడండి, ఇంటర్వ్యూలో అడుగుతారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ అంటే ఈ పాయింట్ చెప్పాలి. వాలిడేషన్ మీన్స్ ఇన్పుట్స్ వీ నీడ్ టు ఎంటర్ మాన్యువల్లీ అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. వాలిడేషన్ అంటే ఇన్పుట్స్ అనేవి మనం ప్రాపర్గా ఎంటర్ చేయాలి. FB50 ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్ళాం. సో వాలిడేషన్ ఏముంది? రిఫరెన్స్ ఫీల్డ్ మాన్యువల్గా ఇవ్వాలి, ఇవ్వకపోతే ఎంట్రీ పోస్ట్ అవ్వదు. కరెన్సీ మాన్యువల్గా ఇవ్వాలి, ఇవ్వకపోతే ఎంట్రీ పోస్ట్ అవ్వదు. దీన్ని వాలిడేషన్ అంటారు. అదే సబ్స్టిట్యూషన్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఈ ఫీల్డ్ మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎందువల్ల? బ్యాక్ ఎండ్ లో కన్సల్టెంట్ అనేవాడు కాన్ఫిగరేషన్ చేశాడు కాబట్టి. దీన్ని సబ్స్టిట్యూషన్ అంటారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్? వాలిడేషన్ మీన్స్ ఇన్పుట్స్ వీ నీడ్ టు ఎంటర్ మాన్యువల్లీ అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. ఇన్పుట్స్ అనేవి మాన్యువల్గా ఎంటర్ చేయాలి. ఇన్పుట్స్ అనేవి వీ నీడ్ టు ఎంటర్ మాన్యువల్లీ. ఇన్పుట్స్ అనేవి మనం మాన్యువల్గా ఎంటర్ చేయాలి వాలిడేషన్లో. సబ్స్టిట్యూషన్లో ఏంటి? ఇన్పుట్స్ అనేవి మనం మాన్యువల్గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. సబ్స్టిట్యూషన్ మీన్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఇన్పుట్స్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ, ఆటోమేటిక్గా వస్తాయి. వాలిడేషన్ అయితే మాన్యువల్గా ఇస్తాం. రిఫరెన్స్ ఫీల్డ్లో ఏమి ఇవ్వాలి అనేది వాలిడేషన్ చేసిస్తారు. ఆ నేమ్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఇప్పుడు SAP1 అనేది వాలిడేషన్ ఇక్కడ. సో ఈ వాలిడేషన్ అనేది మీరు ఎంటర్ చేయాలి, ఆ నేమ్ ఇవ్వాలి. ఇస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వదు. మీరు ఇవ్వకపోతే లాస్ట్లో మెసేజ్ వస్తుంది, వాలిడేషన్ టెక్స్ట్ అంటారు. సబ్స్టిట్యూషన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో వాలిడేషన్ అంటే ఇన్పుట్స్ విల్ బి రిఫ్లెక్టెడ్, వీ నీడ్ టు ఎంటర్ మాన్యువల్లీ. వాలిడేషన్ అంటే వాలిడేషన్ రూల్ అనేది మాన్యువల్గా ఎంటర్ చేయాలి. సబ్స్టిట్యూషన్ అంటే ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఇన్పుట్స్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ, ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి ఇన్పుట్స్ అనేది. క్లియరా కాదా? ఓకే సార్. ఇది చదవండి, షీట్ చదవండి చాలు, ఇంకేం అవసరం లేదు, ఇంకేం అవసరం లేదు. కాన్ఫిగరేషన్స్ అనేవి అసలు లెటర్ యూజ్ చేయొద్దు మీరు, ఎందుకంటే ఎండ్ యూజర్ కన్సల్టెంట్ యాక్టివిటీ. సో వాలిడేషన్ వేరు, సబ్స్టిట్యూషన్ వేరు. క్లియరా? ఎస్ సార్. రైట్, కొంచెం వెయిట్ చేయండి 1 minute. ఓకే, ఈరోజు మనం వాలిడేషన్ సబ్స్టిట్యూషన్ చెప్పాను. ఇంకోటి ఏంటి? ఎండ్ యూజర్ యాక్టివిటీ, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్, మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, డే టు డే యాక్టివిటీస్ చెప్పాను. ఇవి ప్రిపేర్ అవ్వండి. తర్వాత వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ చెప్పాను. నెక్స్ట్ క్లాస్ రేపు చెప్తాను, ఏం చెప్పాలని రేపు చెప్తాను మీకు. ఓకేనా? క్లియరా? క్లియరా? ఓకే సార్. ఓకే, అవి చదవాలి, మ్యాండేటరీగా చదవాలి. ఎండ్ యూజర్ యాక్టివిటీస్, మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్,
డే టు డే యాక్టివిటీస్ అవన్నీ చదవాలి. అలాగే వాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి, సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి చదవాలి. ఇంటర్వ్యూలో అడుగుతారు. మీరు రెజ్యూమ్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడు చెప్పే టోటల్గా ఎన్ని క్లాసులు అయినాయి? 17ఆ? అవును సార్. 17 సార్. ఈ రోజుతోటి 18 సార్. 18 కదా. ఈ 18 క్లాసెస్ అనేవి పర్ఫెక్ట్ గా ఉండి ప్రతి టీ కోడ్ గుర్తుండాలి, ప్రతి స్టెప్ గుర్తుండాలి, ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేస్తాం గుర్తుండాలి. ఇంకో క్లాస్ ఉంది యాక్చువల్గా మీకు. ఎంట్రీస్ ఒక 20 ఎంట్రీస్ అనేవి మీరు బట్టి కొట్టాలి. రెంట్ అకౌంట్ ఎటా టు బ్యాంక్ అకౌంటే కాదు, ఇంకా చాలా ఉంటాయి కదా. అవి మీకు నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో అవన్నీ కూడా మీరు బట్టి కొట్టాలి. ఓకే, నేను చెప్తాను మీకు. అవి ప్రిపేర్ చేస్తాను, డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి చెప్తాను మీకు. అవి మొత్తం చదవండి మీరు, మర్చిపోవద్దు. ఎందుకంటే ఇంటర్వ్యూలో ఎండ్ యూజర్ యాక్టివిటీ R2R జాబ్స్ అంటే ఎంట్రీస్ ఎక్కువ అడుగుతారు. శాలరీ పెయిడ్ ఎలా ఫామ్ అవుతుంది, కమిషన్ పెయిడ్ ఎలా ఫామ్ అవుతుంది ఎంట్రీ, ఇట్లా డిఫరెంట్ 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 ఎంట్రీస్ ఉంటాయి. అది మొత్తం చదువు కానీ నేను చెప్తాను మీకు. ఓకేనా? ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ, బాబాయ్.